వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని ఫేమస్ అయిన జెఫా టీ కెఫే దగ్గర ఉన్నాం. ఏంది జెఫా టీ అనుకుంటున్నారా? అరే ఎవడ్రా ఈ టీ చేసిన తుప్పాల్సి చదవా? ఎవడ్రా నువ్వు కొత్తగా వచ్చావా? నా బ్రాండ్ టీ నీకు తెలీదా? వెళ్ళి తీసాయిలో Jaffa taste ka dhamaka. Jaffa taste ka dhamaka. మీరు ట్రై చేయండి. జఫా టీ టేస్ట్ గా ధమాకా. యా మొట్టమొదటి బ్రాంచ్ కర్నూలు నగరంలో ఇక్కడ మెయిన్ బ్రాంచ్ బ్రహ్మానందం గారి చేతుల మీదుగా అయితే ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ జెఫా టీ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నిర్వాహకులు అయితే జెఫా టీని అనేక బ్రాంచెస్తో పాటు ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారని చెప్పి తెలిసింది. అయితే ఫ్రాంచైజ్ ఎలా తీసుకోవాలనేది కూడా మనం పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓనర్ అండి, జెఫా టీ అనేది కొత్త రకంగా పేరు పెట్టారు. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలో ఫేమస్ టీ స్టాల్ అయిన జెఫా టీ కెఫే దగ్గర ఉన్నాం. అయితే మనతో పాటు జెఫా టీ కెఫే నిర్వాహకులు నటరాజ్ గారు ఉన్నారు. నటరాజ్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటంటే జెఫా టీ అని చెప్పి కొత్త పేరు పెట్టారు అంటే చాలా మంది జెఫా అంటేనే మొత్తం గుర్తుకొచ్చేది బ్రహ్మానందం గారు. ఈ పేరు పెట్టాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేను బ్రహ్మానందం సార్ ఫ్యాన్. ఈ 4-5 ఇయర్స్లో ఈ కర్నూలు కానీ ఇంకా మన ఆల్ ఓవర్ ఏపీ, నాట్ ఓన్లీ కర్నూలు, ఆల్ ఓవర్ ఏపీ రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోయింది. ఆ రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోవడంతో యాక్చువల్లీ నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడిని. ఒక కంపెనీ మనమే స్టార్ట్ చేసి బ్రాండ్ అంబాసిడర్, ఒక మంచి బ్రాండ్ అంబాసిడర్తో ముందుకు పోతే ఎట్లుంటుంది అన్న ఆలోచనలో ఫస్ట్ బేసిక్గా నేను బ్రహ్మానందం సార్ ఫ్యాను. సో అట్లా స్టార్ట్ అయింది. ఓకే, జెఫా టీ అంటే ఒక టీ స్టాల్లోనే ఇంత సంపాదించవచ్చు అని ఎలా చెప్పొచ్చు? అంటే ఓన్లీ టీ ఒకటి ఉంది ఇక్కడ, ఇంకా ఏమేమి ఎన్ని రకాలుగా? లేదండి, యాక్చువల్లీ ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే టీ అండ్ కాఫీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. తర్వాత మనకేమనిపించింది అంటే ఓన్లీ టీ కాఫీ కాకుండా జనాలు బాగా ఎంజాయ్ చేసేలాగా మిల్క్ షేక్స్, మొజిటోస్, స్నాక్స్, తర్వాత పిజ్జాస్, బర్గర్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అన్నీ సక్సెస్ఫుల్గా థౌజండ్స్ ఆఫ్ ది పీపుల్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర.